వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక శివాలయ కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గుప్త నిధుల తవ్వకాల కోసమే ఆలయాన్ని అర్ధరాత్రి కూల్చివేశారని ఆరోపిస్తూ ఖానాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఖానాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి గుప్త నిధులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గారు కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన దాంట్లో పూర్తి వివరంలో కూడా పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది SHO పరిధి ఖానాపురం అశోక్ నగర్ విలేజ్ కాబట్టి తప్పకుండా ఇది రిటైన్లో మేము ఇచ్చిన దానికి కేసు కట్టాల్సిందే, విచారణ జరపాల్సిందే, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆ బాధ్యులలో ఎవరు ఉన్నా మేమున్నా కూడా 100% ఇది మీరు నిస్వార్థంగా దాని విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ మేడం ఇన్స్పెక్షన్కి అయితే వచ్చిందారు వచ్చేసి కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది గుడి ఉంది, స్కూల్ ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉందో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామన్నారు. దాంతోపాటు గుడి కట్టించేసి ఆ స్కూల్ పిల్లలకు సరస్వతి దేవుని కూడా కట్టిస్తా అని చెప్పేసి మా పోలీస్ వారికి అయితే చెప్పింది ఆ మేడం నోరుతోనైతే. అదే చెప్తున్నాం మీతోనే. నేను కూడా కోరేదండి. ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల పరిపాలనా కాలంలో 1200 సంవత్సరాల క్రీస్తకం 1200వ శతాబ్దంలో నిర్మించబడ్డ శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు, స్థానిక శాసనసభ్యుడు, వారి వ్యక్తులు స్వతంత్రంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు కాంట్రాక్టర్కి వచ్చిందని బినామీ పేరుతో శివాలయాన్ని విధ్వంసం చేసి పూర్తి స్థాయిలో గుడిని మొత్తం ధ్వంసం చేసి గుడిలోని గర్భగుడిలో కూడా ఆ గుప్త నిధులు గతంలో కాకతీయుల వంశస్థులు ఏ గుడి నిర్మాణం జరిగినా కూడా వారి గర్భగుడిలో కింది భాగంలో అంటే శత్రు రాజ్యాల నుంచి కాపాడుకోవడం కోసం మనలు మాణిక్యాలు ఇంకేదైనా కూడా వారి పరిపాలన సంపదను గుడి ఆవరణలో గర్భగుడిలో దాచుకుంటారనేది చరిత్ర చెప్తా ఉన్నది. దాని ప్రకారంగా వీరు ఎలాంటి పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఆ గర్భగుడిలో కూడా 24 ఫీట్ల లోతుతోటి కూడా తవ్వి ఈరోజు ఆ యొక్క గుప్త నిధులను వారు తీసుకెళ్లారన్నట్టుగా బలమైన అనుమానం బీఆర్ఎస్ పార్టీగా మాకుంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా అదే చర్చించుకోవడం జరుగుతూ ఉంది. గడిచిన 5 రోజులుగా ఏదైతే ఆ తీరు మీద గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వచ్చినప్పటికీ కూడా దాని విషయంలో ఇప్పటివరకు కూడా రిటర్న్లో ఎవరైతే దోషులు ఉన్నారో అంటే దాన్ని విధ్వంసం చేసిన ఆ మిషన్ కానీ వ్యక్తులు కానీ చేయించబడ్డ వెనకాలన్న కుట్రదారుల గురించి కానీ ఎక్కడ కూడా ఎలాంటి కేసు కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. విధ్వంసం జరిగిన నాటి నుంచి కూడా మేము వెలుగులోకి తీసుకురావడం కోసం స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తుల మేరకు కూడా ప్రతి అంశంలో కూడా మేము పార్టీ దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ హరీష్ రావు గారు కూడా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపానాయకుడు హరీష్ రావు గారు కూడా నిన్న అశోక్ నగర్ దేవాలయాన్ని సందర్శించి కూడా పూర్తి వివరాలతో కూడా వారు తెలియపరచడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు 24 గంటలు గడిచినా కూడా ఎక్కడ కూడా పోలీస్ శాఖ కానీ పురావస్తు శాఖ వాళ్ళు కలెక్టర్ గారికి ఇచ్చినట్టుగా ఆల్రెడీ కూడా ఏదైతే దాని అక్కడ జరిగిన తీరు ఆ యొక్క దేవాలయ విశిష్టతను పేర్కొంటూ పూర్తి వివరాలతో కూడా కలెక్టర్ గారికి ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖానాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఆఫీసర్ గారికి మేము లిఖితపూర్వకమైన ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సత్వరం విచారణ జరిపి ఈ కేసును ఏదైతే నిర్ధారణ చేసి కేసు కట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషుల మీద ప్రత్యక్షంగా విధ్వంసంలో పాల్గొన్న వ్యక్తులు, వారిని ప్రేరేపించిన శక్తుల మీద కేసులు పెట్టి తర్వాత గుడి అంతర్భాగంలో దొరికిన వస్తువుల మీద కూడా ఏదైతే దొరికిన ఆ యొక్క గుప్త నిధుల మీద కూడా పూర్తి విచారణ జరిపి తేటతెల్లం చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉన్నదన్న విషయాన్ని కూడా మేము డిమాండ్ చేసుకుంటూ ఈ యొక్క విచారణలో అధికార పార్టీ వ్యక్తులకు ఒకవేళ ఈ అధికార వ్యవస్థ తలొగ్గి ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సహకారంతో ఈ యొక్క గూడు పుటాన్ని, ఈ దాగి ఉన్న కుట్రకోణాన్ని వెలికి తీసే వరకు కూడా పోరాటం చేస్తామని మీకు తెలియపరుచుకుంటూ మరో విన్నపం కూడా ఏంటంటే ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ లైన్ దీంట్లో క్లియర్గా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కూల్ నిర్మాణం చేయాలని తలపెట్టిందో అది మొదటి విడతలోనే 21 పాఠశాలల్లో రాష్ట్ర స్థాయిలో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి విడతలోనే నర్సంపేట నియోజకవర్గ పాఠశాల మంజూరీ ఉన్నట్టుగా మేము ఆ రోజు చూడడం కూడా జరిగింది. ఈ 2 ఏళ్ల తదుపరి ఈ 2 ఏళ్ళు ఎందుకు కాలయాపన చేసిండ్రు? తర్వాత ఒక ప్లేసు నర్సంపేటలో మరో ప్లేస్లో మంజూరు వచ్చింది, తర్వాత ఈ ప్లేస్ పరిశీలన చేసిండ్రు, దీన్ని ఆపేసిండ్రు, మళ్ళీ దీని దగ్గర నిర్మాణం చేస్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన క్రమంలోనే ఈ దేవాలయాన్ని కూల్చివేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం సత్వరం చేపట్టాలి. ఇప్పటికే 2 ఏళ్ల కాల పరిమితిని కాలయాపన చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు, ఈ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీని వెనుక దాగి ఉన్న కుట్రేందో తెలియదు, కానీ తప్పకుండా పాఠశాల నిర్మాణం జరగాలి. ఆ తదుపరి ఈ యొక్క గుడిని కూల్చివేసిన వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తర్వాత గుడి నిర్మాణం కూడా ఏదైతే కాకతీయుల ఆ యొక్క కళాఖండాలను, ఆ కళా సంపదను అది తెరమరుగు కాకుండా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని కూడా మేము మీకు తెలియపరుస్తా ఉన్నాం. క్లియర్ కట్ ఇక్కడ బడి నిర్మాణం జరగాలి, గుడి నిర్మాణం జరగాలనేది మేము మీ ద్వారా డిమాండ్ చేస్తాం. ఈ రెండింటి కోసం ఎంతకైనా తెగిస్తామని మేము ముందు తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.